భారతదేశంలో పత్రికా స్వేచ్ఛ ఉందా? దేశం జర్నలిస్టులకి భద్రత కల్పిస్తోందా? దీనికి సంబంధించి అంతర్జాతీయంగా రిపోర్టర్స్ సాన్స్ ఫ్రాంటియర్స్ అంటే రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే ప్యారిస్ బేస్డ్ ఎన్జిఓ ప్రతి సంవత్సరం ఒక కంపారిటివ్ స్టడీ ఇండెక్స్ ఇస్తూ ఉంటుందన్నమాట. ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం లాగానే 180 దేశాలకు ఒక ఇండెక్స్ రిలీజ్ చేసింది. అదే వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్, ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక అనమాట. దీనిలో 180 దేశాల సూచికను తీసుకుంటే, అంటే 180 దేశాల్లో పత్రికా స్వేచ్ఛ ఎలా ఉందో తీసుకుంటే భారత్ స్థానం ఎంతో తెలుసా? 150. దాదాపు చాలా ఆఫ్రికా దేశాలకు దగ్గరగా ఉంది భారతదేశం. ఇంకా వర్స్ట్లో చిట్ట చివరన మనకు తెలుసు నార్త్ కొరియా లాంటి దేశాలు ఉంటాయి. మయన్మార్, చైనా, తుర్కమిస్తాన్, ఇరాన్, ఎరిత్రియా, నార్త్ కొరియా ఇలాంటి దేశాలు చివరన ఉన్నాయి. వాటికంటే కాస్తగా మాత్రమే, అంటే కొంచెం మాత్రమే భారత్ మెరుగ్గా ఉందన్నమాట. అయితే ఇక్కడ అసలు ఈ కంపారిటివ్ స్టడీ ఎందుకు చేస్తారు? ముందుగా మనకి పత్రికా స్వేచ్ఛ అంటే ఏంటి? జర్నలిస్టులు ఇండివిజువల్గా కానీ కలెక్టివ్గా కానీ వాళ్ళ భావాలు వాళ్ళు ఎటువంటి పక్షపాతం లేకుండా, ఎటువంటి భయము లేకుండా వ్యక్తీకరించడాన్ని పత్రికా స్వేచ్ఛ అంటారనమాట. అంటే నిష్పక్షపాతమైన జర్నలిజంకి రాజకీయపరమైన ఒత్తిళ్లు కానీ, సామాజికపరమైన ఒత్తిళ్లు కానీ, వాళ్ళ భద్రతా సమస్యలు కానీ ఇవేమీ లేకుండా వాళ్ళు చక్కగా వాళ్ళు వ్యక్తీకరించేదని పత్రికా స్వేచ్ఛ అంటారు. ఈ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ తయారు చేసేటప్పుడు వాళ్ళు కొన్ని పారామీటర్స్ తీసుకుంటారు. వాటిలో ముఖ్యమైనవి పొలిటికల్ కాంటెక్స్ట్, ఆ దేశంలో రాజకీయ సందర్భం ఎలా ఉంది, రాజకీయాలు పత్రికా స్వేచ్ఛను హరించేస్తున్నాయా లేదా రాజకీయ నాయకులు హరించేస్తున్నారా, ఇవన్నీ అనమాట. రెండోది లీగల్ ఫ్రేమ్వర్క్, ఆ దేశంలో పత్రికా స్వేచ్ఛ లీగల్ ఫ్రేమ్వర్క్ ఎలా ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది, ఇంకా మానవ హక్కులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా దీనిలో వస్తాయి. మూడోది ఎకనమిక్ కాంటెక్స్ట్, ఆ దేశంలో ఈ స్వేచ్ఛకు సంబంధించిన ఆర్థికపరమైన స్వాతంత్రత ఎలా ఉంది. నాలుగోది సోషో కల్చరల్ కాంటెక్స్ట్, ఆ దేశంలో సామాజిక సాంస్కృతిక పరిస్థితులు ఎలా ఉన్నాయి. ఐదోది సేఫ్టీ, అంటే పొలిటికల్ కాంటెక్స్ట్, లీగల్ ఫ్రేమ్వర్క్, ఎకనమిక్ కాంటెక్స్ట్, సోషో కల్చరల్ కాంటెక్స్ట్, సేఫ్టీ, ఈ 5 ప్రామాణికాలుగా తీసుకుని. అయితే భారతదేశంలో మనం చూస్తే 2022 అంటే లాస్ట్ ఇయర్ డేటా ఈ సంవత్సరం వచ్చింది. లాస్ట్ ఇయర్ సంబంధించిన ఇండెక్స్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2022గా ఇప్పుడు రిలీజ్ అయిందనమాట. ఇండియా 180 దేశాల్లో 150వ స్థానం వచ్చింది. అదే 2021లో 142, 2020లో మళ్ళీ 142, 2019లో 140. రాను భారతదేశంలో ప్రెస్ ఫ్రీడమ్ తగ్గుతూ వచ్చిందంట. ప్రెస్ ఫ్రీడమ్లో టాప్ 3 కంట్రీస్, ఎప్పుడైనా చాలా వాటిలో టాప్ 3 కంట్రీస్ స్కాండినేవియన్ దేశాలే ఉంటాయి. టాప్ 3 కంట్రీస్ నార్వే, డెన్మార్క్, స్వీడన్ పత్రికా స్వేచ్ఛలో ఈసారి కూడా. అండ్ ఇండియాలో ప్రెస్ ఫ్రీడమ్ చాలా డేంజర్లో ఉందని చెప్పి ప్రపంచంలో అనేక మంది చూసి వ్యాఖ్యలు కూడా చేస్తున్నారనమాట. ముఖ్యంగా పొలిటికల్ యాక్టివిస్టులు, క్రిమినల్స్కి ఉన్న నెక్సెస్, తర్వాత ఇవన్నీ చూసి చివరికి ఫైనల్గా క్రిమినల్స్ కానీ పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కానీ వీళ్ళందరూ పత్రికా స్వేచ్ఛని ఏ విధంగా హరిస్తున్నారని. అయితే ఇక్కడ మనం ఇండియా ర్యాంక్ ఈ వివిధ పారామీటర్స్ చూసుకుంటే, అంటే ఇక్కడ 5 పారామీటర్స్ చెప్పాను కదా, పొలిటికల్ కాంటెక్స్ట్, ఎకనమిక్ కాంటెక్స్ట్, సోషో కల్చరల్ కాంటెక్స్ట్, ఇలా లీగల్ ఫ్రేమ్వర్క్ ఇవన్నీ. పొలిటికల్ కాంటెక్స్ట్లో ఇండియా ర్యాంక్ 145, ఎకనమిక్ కాంటెక్స్ట్లో ఇండియా ర్యాంక్ 149, లెజిస్లేటివ్ ఫ్రేమ్వర్క్లో ఇండియా కాంటెక్స్ట్ 120, సోషో కల్చరల్ కాంటెక్స్ట్లో ఇండియా ర్యాంక్ 127, సేఫ్టీ ఆఫ్ జర్నలిజంలో ఇండియా ర్యాంక్ దరిద్రంగా ఉంది 163. జర్నలిస్టులకు స్వేచ్ఛ లేకుండా పోయిందంట. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తే అది సెక్షన్ 124A లాంటి సెక్షన్లు వాడటం కూడా జరుగుతుందంట. రాను పత్రికా స్వేచ్ఛ అనేది పోతుందని చెప్పి అంటున్నారు. సో బయటికి చాలా చెప్పినా సరే ప్రెస్ గ్యాగింగ్, మీడియా గ్యాగింగ్ అనేది బాగా జరుగుతుంది. బ్రిటిష్ వాళ్ళ టైంలో ఇది చాలా ఉండేది, గ్యాగింగ్ యాక్ట్లు అని చెప్పి. అలాంటి చట్టాలు ఇండైరెక్ట్గా ఇప్పుడు కూడా ఉన్నాయన్నమాట. అయితే ఇండెక్స్లో రకరకాల సూచికల్లో భారతదేశ పరిస్థితి మెరుగుపరచడానికి ముఖ్యంగా కొన్ని సూచికలకు సంబంధించి స్పెషల్ మెకానిజమ్స్ పెడుతున్నారు. ఉదాహరణకి ఈ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ సంబంధించి ఇండెక్స్ మానిటరింగ్ సెల్ ఒకటి స్టార్ట్ చేశారు. ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ వాళ్ళు మన సూచికను ఎలా మెరుగుపరచాలి, వీలైతే ఫ్రాన్స్లో ఉన్న మన అంబాసిడర్తో మాట్లాడి వాళ్ళని రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ని కాంటాక్ట్ చేసి వాళ్ళు ఏ ప్రామాణికాలు పూర్తిగా తీసుకుంటున్నారు, ఎక్కడి నుంచి డేటా కలెక్ట్ చేస్తున్నారు, ఇవన్నిటిని కొంత లాబింగ్ చేయడానికి కూడా మనం ట్రై చేస్తున్నాం. మొత్తానికైతే ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో ఇండియా పరిస్థితి అసలేం బాగాలేదు. ముఖ్యంగా జర్నలిస్టుల భద్రత పెద్ద ముప్పుగా తయారైంది. జర్నలిస్టులు స్వేచ్ఛగా వార్తలు రాసే పరిస్థితి లేవు. అయితే మీరు గమనించే ఉంటారు, ఇప్పుడు ఏమవుతుందంటే గోబెల్స్ పబ్లిసిటీ ఎక్కువ అవుతుంది. గోబెల్స్ పబ్లిసిటీ అంటే
ఎవరి రాజకీయ వాదన వాళ్ళే చేసుకుంటున్నారు, ఎవరి డబ్బా వాళ్ళే కొట్టుకుంటున్నారు అనమాట. ప్రతి పత్రిక అంటే ప్రతి పొలిటికల్ పార్టీ ఒక పత్రిక 2 పత్రికలు కొని వేసుకోవడం నడిపించుకోవడం చేస్తుంది. సో కాబట్టి వాళ్ళకి ఇంకా పత్రికా స్వేచ్ఛ పక్కన పెట్టాలి. రెండోది గవర్నమెంట్ యాడ్స్ రావాలంటే అధికార ప్రభుత్వానికి ఆపోజిట్గా వార్తలు రాస్తే గవర్నమెంట్ సంబంధించిన యాడ్స్ ఆ పత్రికలకు రావు. సో యాడ్స్ మీదే పత్రికలు బతుకుతాయి, వాళ్ళ జీవనాధారం. ఆ తర్వాత పత్రికా స్వేచ్ఛకి ఇంకోటి ఏంటంటే కార్పొరేట్ జైంట్స్ వచ్చి ఈ బిజినెస్ అయిపోయింది, ఈ పత్రికలు నడిపించడం, మీడియా ఛానల్స్ నడిపించడం అనేది కార్పొరేట్సే కొనేసుకుంటున్నారు. ఇది కూడా ఒకటి, ఇండిపెండెంట్గా ఒక మీడియా అనేది నడవట్లేదు. అంతకు మించి మనం గమనిస్తే ఈ పత్రికలు కూడా ఎల్లో జర్నలిజం బాగా స్టార్ట్ అయిపోయింది అనమాట. అంటే నిష్పక్షపాతంగా రాయకుండా వన్ సైడెడ్ వ్యూస్ అనేవి రాసేస్తున్నారు. ఇవన్నీ చూస్తే భారతదేశంలో 2 వైపులా మార్పులు అవ్వాలి. ఒకటి పత్రికలపైన ప్రభుత్వ విధానం, పత్రికలు కూడా అసలు చివరికి జర్నలిజం అనే దానికి అర్థం లేకుండా పోయిందనమాట. కాబట్టి వీటన్నిటినీ మార్పు వస్తేనే మన ఇండియాలో పూర్తి స్థాయిలో ప్రెస్ ఫ్రీడమ్ వస్తుందని లెక్క. ఎందుకంటే రవి కాంచిన చోట కవి కాంచున్, కవి కాంచని చోట న్యూస్ పేపర్ కాంచున్ అంటారు. అంటే కవి కూడా వెళ్ళని చోట న్యూస్ పేపర్ ప్రతిరోజు ప్రతి చోటకి వెళ్తారు. అలానే ఇప్పుడు సోషల్ మీడియా వెళ్ళిపోతుంది. కాబట్టి కంటెంట్ డెవలపర్స్ కానీ, మీడియా కంటెంట్ రాసేవాళ్ళు కానీ, జర్నలిస్టులుగా ఎవరైతే చెప్పుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి వాళ్ళు రాసే ప్రతి అక్షరం, వాళ్ళు పలికే ప్రతి పలుకు ఎంతోమంది మైండ్స్ను ప్రభావం చేస్తుంది. కాబట్టి ఆచి తూచి జాగ్రత్తగా చేస్తే అదే భవిష్యత్ తరాలకు మంచిది.